హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. సో ఈ మధ్య యాక్సెంచర్లో చాలామందిని రిక్రూట్ చేసుకునే రోల్ అయితే ఎస్ఏఎస్ఏ అనమాట. సో దాని గురించి అయితే నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి, లైక్ ఎస్ఏఎస్ఏ రోల్ గురించి మొత్తం ఏదైనా వీడియో చేయండి అని చెప్పేసి. సో నేను ఈరోజు అయితే ఈ వీడియోలో ఎవ్రీథింగ్ అబౌట్ ఎస్ఏఎస్ఏ రోల్ చేయాలి అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మోస్ట్లీ ఎసెన్షియల్ రిక్రూట్ చేసుకునే రోల్లో ఎస్ఏఎస్ఏకి పిఏడిఏకి ఈ దానికి రిక్రూట్మెంట్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంది. అండ్ ఆల్సో జాబ్ ఓపెనింగ్స్ కూడా ఎక్కువ రిలీజ్ చేసేది వచ్చి ఎస్ఏఎస్ఏ రోల్కి అండ్ పిఏడిఏ రోల్కి. ఎస్ఏఎస్ఏ అంటే యాక్చువల్లీ సిస్టమ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్. మనం ఏ జాబ్ అయినా కానీ యాజ్ ఎ ఫ్రెషర్గా మనం అప్లై చేస్తున్నామంటే అసోసియేట్ రోలే ఉంటుందన్నమాట. సో మనం స్టార్ట్ అవ్వడమే అసోసియేట్గా స్టార్ట్ అవుతాం. సో ఎస్ఏఎస్ఏ రోల్కి ప్యాకేజ్ అయితే 3.5 LPA అంటే ఎగ్జాక్ట్లీ 3.47 LPA పెర్ యానం. లైక్ మంత్లీ ఇన్హాన్స్ శాలరీ అయితే ఒక 22 to 23K అయితే వస్తుంది. అండ్ దీంట్లోనే మనకు వేరియబుల్ పే 10% డిడక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో పిఎఫ్ కూడా 1800 అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. సో యూజువల్ ఏ రోల్కైనా సరే ట్రైనింగ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది, లైక్ ప్రీ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అండ్ పోస్ట్ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అనేసి. సో మనం కన్ఫర్మ్గా ఇవైతే నేర్చుకోవాల్సింది. అండ్ ప్రీ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ అయిన తర్వాతే మనకు పోస్ట్ ఆన్బోర్డింగ్ ట్రైనింగ్ ఉంటుంది. సో దీని గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను, లైక్ డీటెయిల్గా ట్రైనింగ్స్ ఎలా ఉంటుంది, TFA ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది అనేసి. సో మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. దీని గురించి రియల్ టైమ్స్ ఏమైనా ఉంటాయా అంటే 1-2 ఉంటుంది. అండ్ మనం డెఫినెట్లీ మనము క్లియర్ అయితే చేయాల్సింది. ఒకవేళ క్లియర్ చేయకపోతే దేర్ ఈస్ అ ఛాన్స్ దట్ దే విల్ రోల్ ఆఫ్ అస్. సో మనం మైండ్లో పెట్టుకునేసి ట్రైనింగ్స్ కానీ ఇక్కడ పెట్టే అసెస్మెంట్స్ కానీ మనము డెఫినెట్గా కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇది ఏ రోల్ అయినా సరే మనకు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నామంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ప్రీ ఆన్బోర్డింగ్, పోస్ట్ ఆన్బోర్డింగ్ ఇవన్నీ మనం కంప్లీట్ చేయాల్సిందే. సో అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో అన్ని చాలా అయితే MCQ ప్యాటర్న్స్. అండ్ కమింగ్ టు జాబ్ రోల్, సో ఎస్ఏఎస్ఏ జాబ్ రోల్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ఇదైతే యాప్ క్లౌడ్ ఇంజనీరింగ్ మీదే ఉంటుంది అనమాట. లైక్ బేసిక్గా మనమైతే ట్రైనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని ప్రాజెక్ట్స్లోకి అసైన్ చేస్తారు. మనకు లైక్ 2 టైప్స్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ అప్లికేషన్ డెవలప్మెంట్ చేసేసినది కొన్ని ఉంటుంది, అండ్ ఆల్సో మనం కొత్తగా అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాల్సింది కొన్ని ఉంటాయి అనమాట. సో లైక్ క్లయింట్స్ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే అప్లికేషన్ని డెవలప్మెంట్ అయితే చేయాలి. అది కొత్త అప్లికేషన్ అయితే మనం వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసి చేయాలి. ఒకవేళ ఆల్రెడీ అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ చేసేసారు అంటే మనం జస్ట్ సపోర్ట్ ఇస్తామన్నమాట. లైక్ ఆ ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటుంది అంటే లైక్ మోస్ట్లీ అప్లికేషన్స్ అన్ని వాళ్ళు చేసేసి ఉంటారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా మైనర్ చేంజెస్ లైక్ వాళ్ళకి ANVలో ఏమన్నా కొత్త ఫీచర్స్ కావాలి, లైక్ ఫీల్డ్స్ అనేది యాడ్ చేయాలి, డిలీట్ చేయాలి, సో ఇలా ఉంటాయన్నమాట. సో అలా టికెట్స్ అయితే మనకు వస్తూ ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే చేసేసి ఉంటారు. సో దాంట్లో మనం ఏదైనా చేంజెస్ ఉంటాయి అంటే లైక్ సపోర్ట్ అనమాట. సో అలా మనకు టికెట్స్ వస్తూ ఉంటే ఆ టికెట్స్ ప్రకారంగా మనం వర్క్ చేయాలి. సో ప్రాజెక్ట్ అంటే ఒక్కరే వర్క్ చేయరనమాట. సో 50 to 60% అయితే ఉంటారు. సో వీళ్ళందరికీ ఒక PMO అయితే ఉంటారనమాట. సో వాళ్ళైతే ట్రాక్ చేస్తూ ఉంటారు ఏ టీమ్స్ ఏం చేస్తున్నారు, లైక్ ఎవరు ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు, ఎవరెవరు ఏ టికెట్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అంతా PMO దగ్గర ఉంటుంది అనమాట. సో ఒకవేళ మనకు క్లయింట్ దగ్గర నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకో, లైక్ ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు అంటే సో వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సింది PMOనే అనమాట. సో PMO జాబ్ అనేది కూడా చాలా డిఫికల్ట్ రోల్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అనమాట. సో వీళ్ళది ఏముంటుందంటే లైక్ ఎవ్రీథింగ్ విల్ బి టెస్టింగ్. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది వాళ్ళకి, లైక్ యూనిట్ టెస్టింగ్ అని, SIT టెస్టింగ్ అని, క్వాలిటీ టెస్టింగ్ అనేసి. సో ఇలా చాలా టెస్టింగ్ ఉంటుంది. లైక్ ఇఫ్ మీరు ఒక డెవలపర్ అనుకోండి, మిమ్మల్ని ఒక ఫీచర్ని యాడ్ చేయమంటారు. సో మీరు ఆ ఫీచర్ని యాడ్ చేసిన తర్వాత సో అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేసి మనకు టెస్టింగ్ టీం వాళ్ళకైతే మనం చేసిన ప్రోడక్ట్ని అయితే వాళ్ళకి పంపిస్తారు. సో వాళ్ళు టెస్టింగ్ అయితే చేస్తారనమాట. సో వాళ్ళని టెస్ట్ ఇంజనీర్ అనేసి అంటారు. సో మనం చేసిన మొత్తం డెవలప్మెంట్ని వాళ్ళు అనలైజ్ చేసుకునేసి అండ్ ఆ అప్లికేషన్ అయితే మొత్తం మనం చేసిన డెవలప్మెంట్ వల్ల మొత్తం అప్లికేషన్కి ఎక్కడన్నా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది సో మొత్తం టెస్ట్ చేస్తారనమాట. సో టెస్టింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా 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 టఫ్ ఉంటుంది. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక చిన్న చేంజెస్ చేసినా కానీ లైక్ ఫ్రమ్ ది స్టార్ట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అనేది వాళ్ళు చేయాలి. సో ఇలా ఉంటుంది టెస్ట్ ఇంజనీరింగ్ వాళ్ళదైతే హైక్స్.
సో హైక్స్ ఎలా ఉంటుంది అంటే ఇయర్లీ వన్స్ మనకు హైక్ వస్తుంది. సో ఇట్ ఈస్ మోస్ట్లీ డిపెండెడ్ అపాన్ మన పర్ఫార్మెన్సే. సో కొంతమందికి 10% వస్తుంది, కొంతమందికి 20 వస్తుంది, కొంతమందికి 5 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రమోషన్స్, సో ప్రమోషన్ అయితే 1 ఇయర్లో ఎవరికి రాదు బయట ఎక్కడైనా సరే. బట్ ఎసెన్షియల్లో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏమంటే టెక్ లీప్. సో ఈ టెక్ లీప్ ఎగ్జామ్ అనేది మనం 1 ఇయర్ లోనే రాసేపోతే మనకు 1 ఇయర్లో మనకు ప్రమోషన్ అయితే ఇస్తారు. సో వేరే కంపెనీస్తో మనం కంపేర్ చేసుకుంటే లైక్ ఎసెన్షియల్లో ఇది ఒక గుడ్ ఎంకరేజ్మెంట్ అని అనుకోవచ్చు. లైక్ 1 ఇయర్లో ప్రమోట్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో ఇది అనమాట ఎస్ఏఎస్ఏ రోల్ గురించి అయితే. సో ఇట్ విల్ బీ లైక్ జస్ట్ అనదర్ రోల్. సో ఏం డిఫరెంట్గా ఉండదు. సో ఆల్మోస్ట్ అన్ని రోల్స్కి ఇలానే ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్. సో ఇంకా మీకు ఏమన్నా ఈ రోల్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.